హాయ్ గైస్, ఈరోజు ఈ వీడియోలో మనం ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ వచ్చేసి చాలా సింపుల్ గైస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ అనేది చాలా సింపుల్ టాపిక్, మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్లిప్స్లో మనం రైట్ చేస్తాం, ఏదైనా కోడ్ రైట్ చేస్తాం. ఆ కోడ్ రైట్ చేయడం ద్వారా కొన్ని ఎర్రర్స్ అనేవి డిక్లేర్ అవుతూ ఉంటాయి. మనం సింటెక్స్ తప్పు ఇవ్వడం కానీ ఇక్కడ చిన్న మిస్టేక్స్ చేస్తే తప్పుగా ఎర్రర్స్ అనేవి ప్రింట్ అవుతాయి. మీకు చూపిస్తే చూడండి, ఎర్రర్ అనేది రెడ్ సింబల్ ద్వారా మనకి డిక్లేర్ చేస్తుంది, రైజ్ అవుతుంది ఎర్రర్. ఒకవేళ మనం ఎర్రర్ కాదని ప్రింట్ చేస్తే ఎర్రర్ అనేది డిక్లేర్ అయింది. ఇది ఎక్లిప్స్ ఎర్రర్ అనేది డిక్లేర్ చేసింది, నువ్వు సింటాక్స్ తప్పు రాసావు, సరి చూసుకో అని. అదే కొన్ని మనం రన్ టైం ఎర్రర్ కూడా చేస్తాం. రన్ టైం ఎర్రర్స్ ఏంటి అంటే, మనం కొన్ని వాల్యూస్ తప్పుగా ఇస్తాం, కొన్ని వాల్యూస్ తప్పుగా ఇవ్వడం వల్ల అది రన్ టైం ఎర్రర్గా డిక్లేర్ అవుతుంది. కానీ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు నార్మల్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. కానీ రన్ టైంలో ఉన్నప్పుడు, అంటే ఆ రన్ టైం ఎక్కడంటే అప్లికేషన్ రన్ అవుతున్నప్పుడు అప్లికేషన్ అయిపోవడం జరుగుతుంది. కొలాప్స్ అయిపోవడం, ఎర్రర్, అలాంటప్పుడు అప్లికేషన్ బిహేవియర్ వల్ల అప్లికేషన్ కొలాప్స్ అయిపోతుంది. దానికి ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ అనే మార్గం ద్వారా మనం ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. అండ్ ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ ద్వారా మనం ఎర్రర్ని రన్ టైంలో ఫైండ్ చేయకుండా మనం కోడ్లోనే ఫైండ్ చేయొచ్చు. అంటే ఎక్లిప్స్ ఎలా ఫైండ్ చేస్తుందో అలాగే మనం కోడ్లో కూడా ఫైండ్ చేయొచ్చు. ఎర్రర్స్ని ఎలా ఫైండ్ చేయొచ్చు అనే దాని గురించి ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనకి 2 ways ఉన్నాయి ఫైండ్ చేయడానికి. ట్రై అండ్ క్యాచ్ ద్వారా మనం ఫైండ్ చేయొచ్చు, అంటే త్రోస్ ద్వారా కూడా మనం ఫైండ్ చేయొచ్చు. ట్రై అండ్ క్యాచ్ ద్వారా మనం స్టేట్మెంట్ ట్రై బ్లాక్ అండ్ క్యాచ్ బ్లాక్ ఉపయోగించి ఫైండ్ చేయొచ్చు. అండ్ ఈ ఎక్లిప్స్ ఎలా ఎర్రర్ ఏదైనా సింటాక్స్ రాంగ్ ఇచ్చినప్పుడు ఎలా రెడ్ కలర్ వస్తుందో, అలా మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు ఆ బగ్తో సహా ఏం తప్పు రాసామో దాంతో సహా ఈ ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ ప్రింట్ చేస్తుంది. ఆ ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ ఎలా ఉపయోగపడుతుందో ఈ వీడియోలో చూద్దాం. ప్రాక్టికల్ వేలో మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఒక కోడ్ తీసుకున్నాం, మనం ఒక క్లాస్ తీసుకున్నాం, క్లాస్ పేరు దుర్గా. అండ్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ మెథడ్లో ఇది క్రియేట్ చేస్తున్నాం. ఈ మెయిన్ మెథడ్లో క్రియేట్ చేస్తున్న కోడ్ ఏంటి అంటే ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక అరైస్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇంట్ ఏ బ్రాకెట్స్ అరైస్ వాల్యూస్ 1 2 3 4 6 దాకా, ఏ వాల్యూ 1 2 3 4 5 6 అండ్ సిస్టమ్ అవుట్ డాట్ println A2 అంటే ఏ వాల్యూ అయినా 2 ఇండెక్స్ వాల్యూ ప్రింట్ అవ్వాలి. 2 ఇండెక్స్ వాల్యూ ఏంటి? 0 1 2 3 ప్రింట్ అవ్వాలి. ఈ అరైస్ గురించి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మీరు కన్ఫ్యూజన్ కావద్దు. ప్రీవియస్ వీడియో చూసి ఈ వీడియో చూడండి, ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఎరే క్రియేట్ చేసుకున్నాం, ఒక ఎరే అండి. ఇంట్ ఏ అనేది ఎరే నేమ్. ఈ ఇంట్ ఏలో ఎరైస్ ద్వారా 1 2 3 4 5 6 అని 6 నెంబర్స్ మనం స్టోర్ చేసుకున్నాం. నాకు 2 ఇండెక్స్ వాల్యూ కావాలండి. ఎరైస్ ద్వారా ఇంట్ ఏలో 6 నెంబర్ క్రియేట్ చేసుకున్న, ఆ 6 నెంబర్లో 2 ఇండెక్స్ వాల్యూ నాకు కావాలి. ఆ ఇండెక్స్ వాల్యూ నేను ప్రింట్ చేసుకోవాలి. ప్రింట్ చేసుకున్నావా?
3 అనేది ప్రింట్ అయింది. ఇది సక్సెస్ఫుల్గా 3 అనేది ప్రింట్ అయింది. కానీ ఇప్పుడు మనం తప్పుగా ఇద్దాం. మనం 8 ఇద్దాం. అండ్ 8 ఇచ్చే ముందు ఈ ట్రై ద్వారా ఈ అరై ద్వారా క్రియేట్ చేసుకున్న వాల్యూస్లో ఏదన్నా ఎర్రర్ ఉంటే ట్రై ద్వారా అది ఫైండ్ అవుతుంది. ట్రై ఏమో క్యాచ్కి ఇస్తుంది. క్యాచ్ ఏం చేస్తుంది అంటే ఆ క్యాచ్ పట్టి దాని ఎందుకు ఎర్రర్ వచ్చింది అని క్లుప్తంగా మనకి వివరించి సిస్టమ్ అవుట్ ఆఫ్ ప్రింట్లన్ ద్వారా మనకు ప్రింట్ చేస్తుంది. అంతే, సింపుల్. ఈ ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ ఎలా రన్ అవుతుంది? ఒక అరే 1 2 3 4 5 6 ద్వారా ఇచ్చిన వాల్యూస్లో మనం 8 అనే ఇండెక్స్ వాల్యూ తప్పిచ్చాం. 8 అనే ఇండెక్స్ వాల్యూ కావాలి అని చెప్పాం, కానీ 8 అనే ఇండెక్స్ వాల్యూ లేదు. అది ట్రై ఫైండ్ చేసి అది ఫైండ్ చేసిన ఆ ఎర్రర్ని క్యాచ్కి ఇసురుతుంది. క్యాచ్ ఏం చేస్తుందంటే క్యాచ్ పట్టుకుంటుంది. క్యాచ్ పట్టుకుని ఎందువల్ల ఆ ఎర్రర్ వచ్చింది అనేది మనకి సిస్టమ్ అవుట్ ఆఫ్ ప్రింట్లన్ ద్వారా ప్రింట్ చేస్తుంది. చూద్దాం. అండ్ మనకి ప్రింట్ అయింది చూడండి. జావా లాంగ్ అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎగ్జెప్షన్. ఇండెక్స్ 8 అవుట్ ఆఫ్ బౌండ్స్ ఫర్ 6 లెంత్. ఇండెక్స్ వాల్యూ 8 అనే ఇండెక్స్ వాల్యూ లేదు, అవుట్ ఆఫ్ బౌండ్స్. ఫర్ లెంత్ ఈజ్ 6 వరకునే లెంత్ ఉంది అని చెప్తుంది. ఇండెక్స్ వాల్యూ 8 అనే ఇండెక్స్ వాల్యూ లేదు, అది ఫర్ లెంత్ 6 వరకే లెంత్ ఉంది అని అది మనకు చెప్తుంది. అది చూద్దాం ఇప్పుడు. అండ్ చూసారుగా జావా లాంగ్. మనం ఇప్పుడు రైట్ ఇద్దాం. ఇప్పుడేమో 3 ప్రింట్ అవ్వాలి. ప్రింట్ అయిందిలో చూద్దాం. 3 అనేది ప్రింట్ అయింది. మనం మళ్ళీ రాంగ్ ఇద్దాం. 10 ఇద్దాం. 10 ఇండెక్స్ వాల్యూ ప్రింట్ అవ్వాలి. ప్రింట్ అవుతుందో చూద్దాం. జావా డాట్ లాంగ్ డాట్ అరే ఇండెక్స్ వాల్యూ అవుట్ ఆఫ్ బౌండ్ ఎగ్జెప్షన్. ఇండెక్స్ వాల్యూ 10 అనే ఇండెక్స్ వాల్యూ లేదు, అవుట్ ఆఫ్ ద బౌండ్. ఫర్ లెంత్ ఈజ్ 6 అని క్లుప్తంగా మనకి ప్రింట్ చేస్తుంది. ఇది గైస్ ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ అంటే. అండ్ మీకు సింపుల్గా వివరించానని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనం ప్రీవియస్గా నేను చాలా వీడియోస్ చెప్తాను, ఇలాగే క్లుప్తంగా ఈజీగా చాలా వీడియోస్ అనేవి చేశాను. ఆ వీడియోస్ అనేవి చూడండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.